ఇక ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ కావడంతో హీరో కార్తీ వెంటనే స్పందించారు. లడ్డుపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. పవన్ కళ్యాణ్ సార్, మీకు నా క్షమాపణలంటూ కార్తీ ట్వీట్ చేశాడు. మీరంటే నాకు ఎంతో గౌరవం ఉంది సార్. నేను అనుకోకుండా మాట్లాడిన మాటల్లో ఇలా అపార్థాలు ఏర్పడినందుకు నేను క్షమాపణలు కోరుతున్నా అని ట్వీట్లో చెప్పారు కార్తీ. నేను కూడా ఆ వెంకటేశ్వర స్వామికి భక్తుడినే అని, నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తానంటూ ట్వీట్ చేశాడు కార్తీ. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ కావడంతో హీరో కార్తీ వెంటనే స్పందించారు. లడ్డుపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. పవన్ కళ్యాణ్ సార్, మీకు నా క్షమాపణలంటూ కార్తీ ట్వీట్ వేశాడు. మీరంటే నాకు ఎంతో గౌరవం ఉంది సార్. నేను అనుకోకుండా మాట్లాడిన మాటల్లో ఇలా అపార్థాలు ఏర్పడినందుకు నేను క్షమాపణలు కోరుతున్నానని ట్వీట్లో చెప్పారు కార్తీ. నేను కూడా ఆ వెంకటేశ్వర స్వామికి భక్తుడినే. నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తానంటూ ట్వీట్ వేశాడు. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను. లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్. డోంట్ యూ ఎవర్ ట్రై డే టు సే దట్, ప్లీజ్. I respect you as actors, but when it comes to Sanatana Dharma, please, you have to think 100 times before you saying a word. One comment. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, ఆంధ్రప్రదేశ్ లో తిరుమల లడ్డు వివాదం ప్రస్తుతం పీక్స్ కి చేరుకుంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ కూడా దీనిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఆయన 11 రోజుల పాటు దీక్ష చేపట్టారు. అంతేకాకుండా తిరుమలలో ఇటీవల శాంతి యాగం సైతం కూడా నిర్వహించారు. అయితే ఇది ఇలా చర్చ కొనసాగుతుండగానే నిన్న కార్తీ తన ప్రీ రిలీజ్ ఈవెంట్ సత్యం సుందరం అనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం నిన్న సాయంత్రం హైదరాబాద్ పార్క్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో యాంకర్ కార్తీ ఇద్దరి మధ్యలో ఒక చిన్న ఫన్నీ కాన్వర్సేషన్ లో యాంకర్ లడ్డు కావాలని ఆయన ప్రశ్నించింది. దీనికి ఆయన లడ్డు టాపిక్ ఇప్పుడు వద్దని, ఇప్పుడు లడ్డు ఒక సెన్సేషన్ టాపిక్ అయిందని, ఇప్పుడు అలాంటి సెన్సిటివ్ టాపిక్ అంటూ కూడా నవ్వుతూ వెటకారంగా మాట్లాడడం జరిగింది. అయితే కార్తీ నవ్వుతూ వెటకారించిన మాటలు సోషల్ మీడియాలో అయితే ఒక వైరల్ గా స్టార్ట్ అయ్యాయి. లడ్డు గురించి హీరో కార్తీ సెటైర్లు వేశారు. సో దీంతో కాస్త ఇది వివాదాస్పదంగా మారింది. దీనికి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇస్తూ కార్తీ చేసిన వ్యాఖ్యలపై ఇవాళ ఆయన మీడియా ముఖంగా కూడా కార్తీపై సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డుపై ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ కూడా పవన్ అనడం జరిగింది. లడ్డు సెన్సిటివ్ ఇష్యూ అనడం సరికాదన్నారు. కార్తీ చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. మరోసారి కార్తీ అలా అనొద్దంటూ కూడా పవన్ కళ్యాణ్ కార్తీక్ సున్నితంగానే వార్నింగ్ ఇచ్చారు. ఒక నటుడిగా కార్తీ అంటే నాకు గౌరవం ఉంది, కానీ లడ్డు విషయంలో చేసిన కామెంట్లు మాత్రం సరికాదంటూ కూడా పవన్ కళ్యాణ్ కార్తీపై ఫైర్ అయ్యారు సందీప్. అంతేకాకుండా సినిమా రంగం వాళ్ళు కూడా ఇదే టాపిక్ పై ఇష్టం ఉన్నట్లు మాట్లాడొద్దంటూ కూడా ఇండైరెక్ట్ గా సినిమా ఇండస్ట్రీకి కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. మీకు దీని గురించి స్పందించాలని లేకుంటే సైలెంట్ గా ఉండాలని, లేదంటే ఈ నేపథ్యంలో సనాతన ధర్మం గురించి మాత్రం నోటికి వచ్చినట్టు మాట్లాడితే భరించే ప్రసక్తి లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ కార్తీతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. దేశమంతా కూడా తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం గురించే చర్చిస్తుంది. ఈ క్రమంలో తన ఈవెంట్ లో లడ్డు గురించి టాపిక్ వస్తే ఖండించాల్సింది పోయి ఇప్పుడు ఇది సెన్సిటివ్ టాపిక్, ఇది మనకొద్దు అంటూ కూడా కార్తీ ఫన్నీగా సైట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ కూడా మండిపడ్డారు. లడ్డు మీద జోకులా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే కార్తీకి స్వీట్ వార్నింగ్ ఇస్తూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద కార్తీ కొద్దిసేపటి కిందటే స్పందించాడు. తన సోషల్ మీడియా వేదికగా కార్తీ సారీ చెప్తూ కూడా పవన్ కళ్యాణ్ సారీ చెప్తూ కూడా ఒక ట్వీట్ అయితే వదిలారు. ప్రస్తుతం ఆ ట్వీట్ అయితే ట్రెండింగ్ లో ఉంది. పవన్ కళ్యాణ్ సార్, మీకు నాకు క్షమాపణలు అంటూ కూడా ట్వీట్ చేశాడు. మీరంటే నాకు గౌరవం ఉంది, చాలా గౌరవం ఉంది సార్. నేను అనుకోకుండా మాట్లాడిన మాటల్లో ఇలా అపార్థాలు ఏర్పడినందుకు నేను కూడా క్షమాపణలు కోరుతున్నాను. నేను ఆ వెంకటేశ్వర స్వామి భక్తుడిని, నేను ఎల్లప్పుడూ మన సాంప్రదాయాలను గౌరవిస్తానంటూ కూడా ట్వీట్ చేశాడు. దీంతో వివాదం
పెద్దది కాకుండా కార్తీ తెలివిగా ఫుల్ స్టాప్ పెట్టినట్లయితే కనిపిస్తుంది. మరి ప్రకాష్ రాజ్ అయితే ఇలాంటి కౌంటర్లు వేస్తూ చూడాలి. ఇలా కార్తీలో సున్నితంగా అయితే స్పందించి వివాదానికి తావు లేకుండా ట్వీట్ అయితే వేశాడని అందరికీ అర్థమవుతుంది. సో మొత్తానికి కార్తీ చేసిన ట్వీట్ అయితే ఇష్యూ సద్దుమణిగేలా, ఎలాంటి కాంట్రవర్సీలు, ఎలాంటి వివాదాస్పదలకు దారి తీయకుండా చాలా తెలివిగా స్పందించాడంటూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినోద్ ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణ కోసం చావడానికైనా తాను సిద్ధమని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇప్పటికే తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించడం జరిగింది. ఇప్పుడు కార్తీ వ్యాఖ్యలపై కూడా రియాక్ట్ అయ్యారు. మొత్తానికి లడ్డు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు వైవి సుబ్బారెడ్డి విచారణకు సిద్ధం కావాలంటున్నారు. ఏంటి అంటే విచారణ సాగబోతోందా? నిజానిజాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? వినోద్ స్పందన వినిపిస్తున్నా? హలో వినోద్ కంటిన్యూ. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ లడ్డు విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. తిరుమల లడ్డు ప్రసాదంపై ఎవరు ఇష్టం ఉన్నా మాట్లాడుతూ అసలు అదొక సెన్సిటివ్ టాపిక్. సో దాని విషయంలో ఎవరు జోక్యం చేసుకోకూడదు అంటూ కూడా ఆయన తీవ్రంగా మండిపడుతున్నారు. ఆయన 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేపట్టారు తిరుమలలో ఇటీవల ఒక శాంతి యాగం కూడా నిర్వహించారు స్పందన. అయితే ఇదే విషయం కోసం పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ఇంద్రకీలాద్రి కూడా చేరుకున్నారు. అక్కడ పసుపు నీళ్లతో మెట్లను శుభ్రం చేసి శుద్ధి నిర్వహించారు. అంతేకాకుండా మెట్లకు పసుపు కుంకుమ బొట్లను సైతం కూడా పవన్ కళ్యాణ్ పెట్టారు. ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకొని మొక్కులు సైతం తీర్చుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఇటీవల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కార్తీ లడ్డుపై సెటరికల్ గా మాట్లాడారు. ప్రస్తుతానికైతే ఇండైరెక్ట్ గా కార్తీకి అవ్వచ్చు, అలాగే టాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రముఖులకు కూడా ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే ప్రకాష్ రాజ్ ఇష్యూ కూడా గత కొన్ని రోజులు ఆ ట్వీట్ల యుద్ధం అయితే జరుగుతుంది. సో ఇండైరెక్ట్ గా అయితే అందరికీ వార్నింగ్ ఇచ్చారు. తెలియకుంటే ఈ సబ్జెక్ట్ పై మాట్లాడకండి, అంతేకాని ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలపై మీరు నోరు పారేసుకోకండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు స్పందన.